ఓహో! ఏంటిది మమ్మా అది? చేతులో పట్టుకొని కూసున్నావు డబ్బా? ఇదా హ్మ్. స్నాక్స్. స్నాక్స్. మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్తారా? పక్కా చెప్తాం. ఏమనుకుంటున్నావు ఇక్కడ? ఏంటిది? ఇవేంటి చెప్పండి. ఆ! ఏంటిది అది అట్లుంది? దగ్గర ఇవేంటి చెప్పు. ఏంటి ఇవి నేను ఎప్పుడు చూడలే అసలు దీన్ని. చూడలే ఇంతవరకు, తినుడు కూడా తినలే, అందుకే తెచ్చిన, మీకు తెలియదు కానీ. ఏంటిదో అది? ఇవి మక్కటికలు అంటారు. మక్క అటుకులు. అటుకులు అంటే వేరే లెక్క ఉంటాయి కదా? ఇవి ఫస్ట్ ఇట్లా మక్కలతో తయారైతే మక్కటికలు అందరు. ఓకే. మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మని గద్దురు అయితే పైసలకి ఏమంటే ఇవ్వపోదురు. వడ్లు మక్కలు పెడితే రెండు మనం వడ్లు పెట్టామనుకో ఒకటి ఇవి ఇద్దరు. మేము ఊకే వడ్లు మక్కలు ఇచ్చి కొనుక్కొని తిందాం చిన్నగా ఉన్నప్పుడు. అవునా? ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పన్నా, కేజీ హాఫ్ కేజీ లాగా రోడ్ల మీద కవర్లలో పెట్టి అమ్ముతుర్రు. ఓహో! అయితే మీకు తెలుసా తెలియదా అని నేను కొనుక్కొచ్చిన మొన్న కోట్లింగల్ పోయిన చూడు, అక్కడ అమ్మిర్రు. అయితే తీసుకున్నా, అందుకే చూసినావా పైసా. అప్పుడేమో బదలకు బదులు ఇద్దరు, ఇప్పుడు పైసా ఏది కానీ పైసా. అంతేనా? అంతే, పైసలకే మొత్తం. సరే దాన్ని దేంట్లో వేసుకొని తింటారు? అంటే ఛాయలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తాయి. ఛాయలు వేసుకోవచ్చు, వట్టిగా తినచ్చు. ఓకే. మీకు ఇప్పుడు ఇలా స్నాక్స్ కానీ ఇవే. సో టేస్ట్ చూసి చెప్పు నాకు ఎట్లున్నాయో. సరే టేస్ట్ చూసి చెప్పు. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది మమ్మీ. అడుగు. ఇప్పుడు ఇది స్వీటా లేకపోతే హాటా? స్వీట్ కాదు, హాట్ కాదు, మరే నార్మల్. క్రిస్పీ క్రిస్పీ ఉంది. క్రిస్పీగా ఉంటుంది, సాల్ట్గా ఉంటుంది, బాగుంటాయి. బాగుంది. తెలియదు కదా, మేమైతే చిన్నప్పుడు ఊకే కొనుక్కొని తినేవాళ్ళం. వడ్లు మక్కలు కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఎవ్వరు ఇస్తలేరు ఏది కానీ. పైసలకే అమ్ముతుర్రు ఏది కానీ. మళ్ళీ కేజీలు లెక్క అమ్ముతుర్రు ఇప్పుడు. అప్పుడు ఒకటికి రెండుకు ఒకటి ఇట్లా ఇచ్చేవాళ్ళు. టేస్ట్ ఎట్లుంది చెప్పు. సాల్టీ ఉంది, క్రిస్పీ ఉంది. అండ్ ఆల్సో దీన్ని ఛాయ్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నావు కదా, తింటేనే వెళ్తుంది ఛాయ్లో వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో. ఇవి ఇప్పుడు ఏమంటారు తెలిసిందా? మక్క అటుకులు. మక్క అటుకులు. ఓకే డాన్. ఓకేనా?